బాధపడలేదు సార్. బాధ అంటే ఒక చిన్న తపన ఉంటది కదా! ఒక That's what it మంచి is. That's what it సినిమా రావాలి తెలుగులో అనేసి. నేను ఒక్కసారి చెప్పాను గూడా. చెప్పారు. ఇదే ప్లేస్‌లోనే నేను 'డియర్' సినిమా జీవి ప్రకాష్ మేము అందరూ ప్రమోషన్ చేసినప్పుడు నన్ను మీరడిగారా? మీరే అడిగినట్టున్నారు. అడిగితే నేను చెప్పాను, నేను కరెక్ట్ అయిన సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. తెలుగులో వెయిట్ చేసి లైక్ అది చేస్తే నెక్స్ట్ ఒక మంచి బ్లాక్ బస్టర్ అయ్యేలాగా చేయాలి అని చెప్పాను. బట్ ఎందుకంటే ఎప్పుడు తెలుగులో ఒక మంచి హిట్ అయితే రాలేదని చెప్పి ఒక చిన్న మీరు బాధ. తెలుగు అమ్మాయే కదా అసలు బేసిక్గా. సార్ అది ఆ క్వశ్చన్కి నాకు అదే ఇప్పుడు తెలుగు అమ్మాయే కానీ చెన్నైలో పుట్టి పెరిగాను. దీనికి నేను అంటే మదర్ టంగ్ తెలుగే, మమ్మీ డాడీ అందరూ. సో ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అంటే ఒక యాక్టర్ మీద, ప్రతి ఒక్క యాక్టర్స్ మీద మీకు ఒక చిన్న ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇప్పుడు సంక్రాంతికి వచ్చింది, అంత పెద్ద హిట్ అయింది కాబట్టి దానికి ముందు కూడా మీరు నా సినిమాలో చూసినప్పుడు ఐశ్వర్య రాజేష్ అంటే ఏదో ఒక ఎక్స్పెక్ట్ చేసే కదా చూస్తారు. ఇట్స్ నాట్ అబౌట్ ఒక హిట్ వచ్చిందా, ఒక డౌన్ వచ్చిందా, లో వచ్చిందా అని కాదు. ఒక యాక్టర్ మీద ఒక చిన్న ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు అన్ని సినిమాలు ప్రతి ఒక్క సినిమాలో ఇదే ఉంటుంది అనే కాదు కదా. ఇప్పుడు ఈ సినిమా కథ విన్నప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నేను ఆల్రెడీ చెప్పాను, ఇలాంటి కథ రాలేదు. అట్లీస్ట్ నాకు తెలిసినంత వరకు తమిళ్లో కానీ, తెలుగులో కానీ, లేకపోతే సౌత్ ఫిల్మ్స్లో కానీ ఒక హీరోయిన్ ముట్టుకుంటే షాక్ కొడుతుంది అనే ఒక కాన్సెప్ట్ అంటే చిన్న డిఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు 'డియర్'లో నాకు గొరక వచ్చేది, స్నోరింగ్ ఇష్యూ ఉండేది. సో సంథింగ్ వెరీ యూనిక్ అనిపించింది సార్. సో ఖచ్చితంగా ఈ సినిమా అయితే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అండ్ చాలా ఎంటర్టైనింగ్ ఫిల్మ్గా ఉంటుంది. అది మీ ఎక్స్పెక్టేషన్ని మీట్ అవుద్దా అనేది మీరు సినిమా చూసి నాకు చెప్పాలి. ఐషు మంచి సినిమా చేసావు అనే గ్యారంటీ మాత్రం నేను చెప్పగలను. నేను అందుకే ఆ మాట మార్చాను వెంటనే. ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఒక పెద్ద హిట్ తర్వాత మళ్ళీ వస్తున్నప్పుడు ఒక ఫీల్కి వర్కౌట్ అవుతుంటుంది. ఆ వైబ్ అవి వర్కౌట్ అవుతుంటాయి సినిమాకి రావడానికి. దానిలో అడిగాను అనమాట, హౌ ఫార్ మీ క్యారెక్టర్ ద్వారా ఆ ఫీల్ని బాగా వర్కౌట్ అయిందా మీకు? నాకైతే నచ్చే చేశాను సార్. ఐ లైక్డ్ ఇట్. అంటే సంక్రాంతి తర్వాతే సైన్ చేశాను ఈ సినిమా. అంటే చాలామంది అడుగుతున్నారు కూడా, ఏంటి ఇంకా సినిమా అంటే ఆల్మోస్ట్ పోయిన 2025 కదా మన సంక్రాంతి రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది. కొంచెం టైం పడుతుంది మంచి సినిమాలు చూస్ చేసుకుని చేయడానికి. సో ఐ థింక్ మీ ఎక్స్పెక్టేషన్ని మీట్ చేస్తానని నేను అనుకుంటున్నాను. మీరు చూసి నాకు చెప్పాలి. అలాగే మా పని అది కదా, చూసి చెప్తే మీరు ఏం చెప్పినా మేము అది తీసుకుంటాం అంతే. డెఫినెట్లీ తిరువీర్ ఇప్పుడు